గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. దీపావళి రాబోతుంది. దీపావళి అనగానే 5 రోజులుగా జరుపుకునే పండగ అని చెప్పి శాస్త్ర ప్రకారంగా ఉంది అని చెప్పి విన్నాము. అయితే ప్రస్తుత రోజుల్లో 5 రోజులు చేసుకునే వాళ్ళు ఉన్నా ఎక్కువగా మాత్రం ఒకటే రోజు దీపావళి అమావాస్య రోజు మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటారు. నిజంగా ఇది 5 రోజులుగా చేసుకుంటే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు చేసుకుంటే వస్తుందంటారా? అసలు ఏ విధంగా చేసుకోవాలి 5 రోజులు అనేది తెలియదు. సింపుల్ అమ్మ, ఏదైనా సరే సాధన ఎక్కువసేపు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో, మీరు ఎక్కువసేపు ఆరాధన చేశారు దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. 5 రోజులు చేసుకుంటే 5 రోజుల ఫలితం ఉంటుంది. 5 రోజులు అంటే 5 రకరకాలుగా చెప్పారు. దీపావళి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ. 5 రోజులు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ చేయాలి. మొట్టమొదటి రోజు ధన్వంతరి పూజ చేస్తారు, ధనత్రయోదశి నాడు. దాని తర్వాత నరక చతుర్దశి చేస్తాం, దీపావళి. దాని తర్వాత రోజు మీకు తెలిసింది. దాని తర్వాత భగిని హస్తభోజనం చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ధనత్రయోదశి అంటే ధనానికి మాత్రమే అనుకుంటారు. ధనానికి సంబంధించింది ఒకటే కాదు. త్రయోదశి నాడు ధన్వంతరి బయటకు వచ్చిన రోజు కాబట్టి ధనత్రయోదశి అంటూ ఉంటారు. అలా అని మరి లక్ష్మీ పూజ చేయమా ఆ రోజు అంటే విష్ణువుని లక్ష్మిని కలిపి చేస్తారు. లక్ష్మి అంటే కేవలం మనం డబ్బు ఒకటి కాదు. ఆ రోజు పూజించేటువంటి లక్ష్మీదేవి ఏమిస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య లక్ష్మి, సంతాన లక్ష్మి అంటూ ఉంటాను చూసారా. ఆరోగ్యాన్ని కూడా లక్ష్మితోనే చెప్పారు శాస్త్రంలో. ఆ రోజు చేసేది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధన్వంతరికి సంబంధించిన పూజ చేస్తారు. ధన్వంతరి దేవతని అంటే ధన్వంతరిని పూజిస్తారు, ఆ రోజు చేస్తారు. అయితే ఆ రోజు చేసేటువంటి విధి విధానాల్లో ఏంటంటే గుమ్మం దగ్గర లోపల వైపు, బయట పెడితేనేమో యమదీపం అవుతుంది, లోపల పెడితేనేమో ఒక వెండి కాయిన్, ఒక గవ్వ కానీ లేకపోతే మనకి రకరకాల ఈ చక్రంలా కూడా ఉంటాయి చూసారా, వాటిని పెట్టి దీపం వెలిగిస్తారు. అక్కడ గోమతి చక్రం పెడతారు. అదేవిధంగా కొంతమంది గవ్వ పెట్టుకుంటారు. పెట్టుకొని దీపం వెలిగించి దాని తర్వాత ఆ గోమతి చక్రాన్ని మరియు ఆ యొక్క సిల్వర్ కాయిన్ అంటారు, సిల్వర్ కాయిన్ తీసుకెళ్ళి పెట్టిలో పెట్టుకుంటారు. ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుందని. ముఖ్యంగా ధన్వంతరి సంబంధించినటువంటి పూజాది విధానంలో ధనత్రయోదశి నాడు ఎవరైతే ఈ ప్రక్రియ పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆయురారోగ్యాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇదంతా ఏ సమయంలో చేయాల్సి ఉంటుంది? సాయంత్రం సమయంలో చేయొచ్చు. సాయంత్రం సమయంలో చేయాలి. ఎప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన కానివ్వండి, దేవతల్లో ముఖ్యంగా శక్తి ఆరాధకులు అంటూ ఉంటారు. అంటే అమ్మవారికి సంబంధించిన ఏ ఆరాధన కానీ సాయంత్రం సమయంలో శ్రేయస్కరము, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఓకే. అయితే ధనత్రయోదశి రోజు బంగారం కూడా కొనాలి, బాగా కలిసి వస్తుంది ఆ రోజు బంగారం కొట్టే అంటుంటారు కదండి. నిజంగా కొనాల్సిన అవసరం ఉందంటారా? అంటే శాస్త్రాల్లో ఎక్కడా కూడా బంగారం కొనమని ఎక్కడా లేదు, ఎక్కడా కూడా ఏ మహర్షి చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మీరు బంగారం కొనుక్కుంటానంటే కొనుక్కోండి, తప్పేం లేదు. ఎందుకంటే బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్. మనకు రేపు పొద్దున ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు దానికి సంబంధించింది దేనికైనా అవసరం పడుతుంది బంగారం అనేటువంటిది. ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోండి. కానీ శాస్త్రంలో చెప్పిందని మాత్రం అబద్ధం చెప్పకూడదు అంటారు నేను. అంతే కదమ్మా. ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారు, ఆ రోజు నువ్వు ధనవంతరి పూజ చేయు, లక్ష్మీనారాయణని కొలువు అని చెప్పారు. అంతే, బంగారం కొనని చెప్పలేదు. నువ్వు కొనుక్కుంటా అంటే కొనుక్కో, తప్పేం కదా, దానివల్ల దోషమేం లేదు. ఇది డబ్బులు లేకపోయినా అప్పు చేసి కొనకంటున్నా. ఇప్పుడు అమ్మో ఆ రోజు బంగారం కొంటే నాకు కలిసి వస్తుంది అని అనుకొని వెళ్ళి నువ్వు ఇంకో 50,000 ఎంత అప్పు చేసి, లేకపోతే ఒక 70,000 80,000 ఇప్పుడు ఎంత 70,000 ఎంత చేంజ్ ఉంది, ఓ తులం బంగారం కొనుక్కుంటాను, మళ్ళీ అప్పుకి వడ్డీ కట్టలేక అరే నేను ఎందుకు అప్పు అయిందిరా అంటే నేను బంగారం కొనడం కోసం అప్పు చేశాను అనకూడదు అంటున్నాను నేను. కొన్ని సెంటిమెంట్ ఉంది, సరే చిన్న బిల్ల కొనుక్కొని నీ మనసులో సెంటిమెంట్ ఉంటే. అయితే శాస్త్రంలో బంగారం కొనడం అనేటువంటిది మంగళవారం కొనమని చెప్పింది శాస్త్రం. మంగళవారం మీరు కనుక బంగారం కొంటే మీరు నిత్యం కొంటూనే ఉంటారు. మళ్ళీ 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 ఎంతో కొంత కొనండి మంగళవారం నాడు. మీకు బంగారం పెరగకపోతే నన్ను అడగండి. ఎందుకని ఆ రోజు మారు కోరుతుంది, కొనడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అమ్మకూడదు. మంగళవారం చాలా మంది తీసుకెళ్ళి తెలియక తాకట్టు పెట్టారనుకోండి, ఇంకా అన్ని పేరు తాకట్టు పెడుతూనే ఉంటారు. ముత్తూట్ ఫైనాన్స్కి వెళ్ళిపోద్ది మొత్తం. ఓకే, వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నారనుకోండి కొంటూనే ఉంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ వస్తువైనా మంగళవారం కొనమని చెప్తుంది. ఓకే, అలా అని మీరు రిపేర్కి మంగళవారం వెళ్ళడం చేయకూడదు. మన హాస్పిటల్కి మంగళవారం అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్పదు, కడుపు నొప్పి వస్తుంది, వెళ్ళాలి తప్పదు. కానీ కొన్ని విషయాలకి మంగళవారం మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అవి చేయొద్దని చెప్పింది. మంగళవారం బంగారం కొనుక్కుంటే ధనత్రయోదశి కంటే కూడా గొప్పది చెప్పాలంటే మంగళవారం బంగారం కొనుక్కోవడం అనేటువంటిది. ఓకే.
అయితే ధనత్రయోదశి మరుసటి రోజు నరక చతుర్దశి. ఈ రోజు విశిష్టత ఏంటి? ఆ రోజు నరకాసురుని వధ జరిగింది అని చెప్పి అంటుంటారు. అసలు ఎందుకని ఆ రోజు జరిగింది, దానికి రీజన్ ఏంటి, ప్లస్ ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా. ఇక్కడ ఏంటంటే నరకాసురుడు అంటే ఆ యుగంలో రాక్షసులు వేరు దేవతలు వేరుగా ఉన్నారు. ఇప్పుడు మనలోనే దేవత రాక్షసు ఇద్దరు ఉంటున్నారు. సిచ్యువేషన్స్ని బట్టి మారిపోతుంది. గుణాలు ఒక ఫ్రెండ్ కొన్ని రోజులు ఫ్రెండ్గా ఉండి దాని తర్వాత వాడే శత్రువు అవుతున్నాడు. అంటే ఏంటి, నీలో రాక్షస గుణం బయటకు వచ్చింది, లేకపోతే వాళ్ళలో రాక్షస గుణం బయటకు వచ్చి ఉంటుంది. ఒకప్పుడు దేవతలు రాక్షసులు వేరుగా ఉంటే మనలో ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. నీలో ఉండేటువంటి రాక్షస గుణాన్ని చంపడమే నరకాసురుడు. నీలో ఉండే నరకాసురుని తీసేసేయడమే నరక చతుర్దశి. ఓకే, ఎప్పుడైతే తీసేదాకా నీకు లక్ష్మి అందదు. అందుకే దాని తర్వాత రోజు మనం దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తాం. ఈ ఘట్టం దాటకుండా నువ్వు అక్కడికి వెళ్ళలేవు అనమాట. అర్థమైందమ్మా? కాబట్టి ఏంటంటే ఆ రోజు నరక చతుర్దశి రోజు నరకాసురుడిని మనం ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్లు అన్నీ తీసుకెళ్ళి మనం భోగి రోజు ఎలా వేస్తాం ఆ రోజు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అలాగే నరకాసురుడు వధ చేస్తూ ఉంటారు. అంటే చెత్త చెదరం అంతా తీసేస్తారు యాక్చువల్గా నరక చతుర్దశి రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో అది చేయాలి. అలాగే కొంతమంది కొన్ని నదీ స్నానాలు కూడా చేస్తారు నరక చతుర్దశి రోజు. చెప్పండి. యమద్వీపం ఏదో పెడతారని చెప్పి విన్నాను, అది ఈ రోజునే? యమద్వీపం నరక చతుర్దశి రోజు కొన్ని ప్రాంతాల్లో పెడతారు, కానీ యాక్చువల్గా భగినీ హస్త భోజనం చేసిన రోజు యమద్వీపం పెడతారు. మన ఈ 5 రోజుల్లో కూడా పెడుతుంటారు యమద్వీపాన్ని. ఎలా అంటే మనకి ఇప్పుడు ధనత్రయోదశి ఉంది. ధనత్రయోదశి నాడు నేను దీపం లోపల పెట్టి చేయమని చెప్పాను కదా, సాయంత్రం సమయంలో దీపాన్ని బయట పెట్టి ఉప్పులో దీపం పెట్టి పెడతారు. ఉప్పు దీపం పెడితే ఏమవుతుందంటే దానివల్ల మనకి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది పోతుంది. దక్షిణం వైపు చూపిస్తూ యముడికి చూపిస్తూ యముడి పూజ కూడా చేస్తారు ఆ రోజు ధనత్రయోదశి నాడు. అది అంటే అకాల మృత్యు దోషాలు పోతాయి. 2 విషయాలు ఇక్కడ. భగినీ హస్త భోజనం చేసిన రోజు చెల్లెతో కానీ అక్క ఇంటికి వెళ్ళి కానీ ఆవిడ చేత వంట తిన్నట్లయితే అకాల మృత్యు దోషాలు పోతాయి. ఎందుకు అంటే యమున సోదరి అక్కడికి వెళ్ళి ఆ రోజు అతని చేత్తో తింటాడు. ఆవిడ చేత్తో తిన్నప్పుడు ఒక వరం ఇస్తాడు. ఏంటంటే ఈ రోజు ఎవరైతే సహోదరి చేత్తో తిన్నట్లయితే వాళ్ళకి యమబాధలు ఉండవు అనేటువంటి. యమబాధలు అంటే మీరు అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారంటే చనిపోయిన తర్వాత వెళ్ళేది అనుకుంటారు. కాదు, అబ్బాయి ఏమిట్రా బాబు వీడు చిత్రగుప్తుల్లా పట్టుకున్నాడు అంటుంటాం, లేకపోతే వీడు యముల్లా పట్టుకున్నాడు ఆయన అంటుంటాం. అంటే మనకు ఉండే కష్టాలు తగ్గుతాయి, మనకు క్లారిటీ పెరుగుతుంది. అది అంటే చాలా మందికి ఇప్పుడు ఆటంకాలు వచ్చి కొన్ని రకాల గండాలు తొలగిపోయిన తర్వాత, అంటే ఇన్ని గండాలు అని చెప్పి ఉండి అవి తొలగిన తర్వాత ఇంకా తీసుకెళ్లిపోతాడు అని అంటుంటారు కదా, ఇవి తగ్గే అవకాశం ఉంటుంది? తగ్గే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఏంటంటే మనకి గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు చాలా క్లియర్గా ఉంది. అలాగే అవుతాడమ్మా. ఇంత బొటన వేలంత రూపంలో బయటకు వస్తాడు మనిషి ఆత్మ. బొటన వేలంతే ఉంటుంది. ఈ బొటన వేలంతున్నటువంటి ఆత్మని యమభటులు పట్టుకొని తీసుకువెళ్తారు. 2 గడియల సమయంలో మళ్ళీ తీసుకొచ్చేస్తారు. దాదాపు 1 గంటన్నర వ్యవధిలో అనుకోండి. తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఇంట్లో మొత్తం చూస్తూనే ఉంటాడు, అందరూ ఏమేం చేస్తున్నారు. 11 days కూడా మాట్లాడదామని ప్రయత్నం చేస్తాడు. మీరు ఆ 9 సినిమా చూసారా? అందులో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడదామని చూస్తాడు. ఈ 11 రోజులు చేసే కార్యక్రమం వల్ల ఇంత సైజ్ అవుతుంది అతనిది. అప్పుడు తీసుకెళ్తారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియక కార్యక్రమాలు ఏమీ చేయలేదు, పిండ ప్రధానాలు ఏమీ చేయలేదు కార్యక్రమాలు. అప్పుడు వీడిని ప్రేతగా మారిపోతాడు. మనకు 3 ఆత్మలు ఉంటాయి, జీవాత్మ, పరమాత్మ, ప్రేతాత్మ. ప్రేతగా మారిపోయి అక్కడే తిరుగుతుంటాడు. మన చుట్టూ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ ఎన్నో ప్రేతలు ఉంటాయి, మన కంటికి కనబడదు. ఎన్నో ప్రేతలు తిరుగుతుంటాయి మన చుట్టూ సకల దేవతలు తిరుగుతుంటాయి కానీ మన మాంసనేత్రానికి కనబడదు. ఉపాసన చేసినప్పుడు కనిపిస్తుంది మళ్ళీ. అలా ఏంటంటే ఈ ప్రేత సంబంధించినటువంటివన్నీ కూడా మనల్ని, అందుకే చూడండి మనకి పూజ చేసేటప్పుడు ఉచ్చిష్టంతో భూత ప్రేత పిశాచ అని చెప్పి ఇలా మనం అక్షింతలు పక్కకు వేస్తాం. ఎందుకు? ఈ పూజ దగ్గర నుంచి వాళ్ళు పక్కకు పోండి అని. లేకపోతే మీ పూజాది సంబంధించినటువంటిది ఏందో వాళ్ళు తీసేసుకుని ఉంటారు మీరు జప ఫలితాలని వాటిని. అందుకని ఏంటంటే మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది నిజం. అందుకే దీపావళి రోజు కూడా సాయంత్ర సమయంలో చెరుకు గడలకి పైన కాల్చి ఇట్లా మంటలు వస్తుండగా దక్షిణం వైపు ఇలా చూపిస్తారు.
ఎందుకంటే పితృదేవతల మహాలయ అమావాస్యలకి సమయంలో వచ్చిన పితృదేవతలకి మరలా దక్షిణం వైపు వాళ్ళ దీనికి వాళ్ళు వెళ్తుండేటువంటి సమయంగా చెప్తూ ఉంటారు. అయితే ఇది ప్రాంత ఆచారం అండి? లేదమ్మా, శాస్త్ర ప్రకారంగా శాస్త్రపరంగానే ఉంది. ప్రాంతాచారాలు దీపావళి రోజు దీపావళి రోజు చేయాల్సినటువంటిది అది. ఓకే. సర్వసాధారణంగా దీపావళి రోజు చేసుకునే విధానంలో కూడా చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఏమిటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ్ణి పూజించకుండా కేవలం అమ్మవారిని పూజించడం. అసలు అమ్మవారు నారాయణ్ణి పూజించకుండా పూజిస్తే అస్సలు పలకదు. ఆవిడకి కావాల్సింది నారాయణ్ని ఫస్ట్ మీరు అనుకుంటేనే ఆవిడకి ఇష్టం. ఎంతసేపు అసలు నారాయణ మాటే లేకుండా ఓన్లీ లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే దీపం నుంచి వెలుగుని మీరు వేరుగా తీసుకెళ్ళలేరు. దీపము వెలుగు ఒకటే, వెలుగుని తీసుకెళ్ళలేరు. దీపం కదిలితేనే వెలుగు కలుగుతుంది. దీపం పరమేశ్వరుడు అనుకుంటే ఈ యొక్క వెలుగు అమ్మవారు. ఆ రెండు వేరు చేయలేము. సముద్రాన్ని కెరటాన్ని ఎలా వేరు చేయలేము, దీపాన్ని వెలుగుని ఎలా వేరు చేయలేము. మరి ఇద్దరిని కలిపి పూజ అంటే ఏ రకంగా చేయాల్సి ఉంటుందంటారు ఆ రోజు? ఏమీ లేదు. ఆ రోజు ముందుగా మీరు నారాయణుడి విష్ణు సహస్రనామాలు చేసుకొని దాని తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోవచ్చు. లేదా అంత విష్ణు సహస్రనామాలు నాకు నోటికి రావు అనుకోండి, ఎవరికైనా రావు, కొంతమంది నోరు తిరగదు, ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉంటారు, అలవాటు ఉండదు. ఓం నమో నారాయణాయ లేకపోతే కేశవనామాలు చదవండి, ఏముంది, యూట్యూబ్లో కొడితే వస్తూనే ఉంటాయి, పేపర్లో ఉంటాయి. మీకు రాదు చదవడం, తెలుగు రాదు, కొడితే వస్తున్నాయిగా యూట్యూబ్లో కొడితే చక్కగా వింటూ ఒక్కొక్క నామం ఓం విశ్వం విష్ణుర్వ షట్కారం అని వస్తూనే ఉంటుంది. మీరు ఒక్కొక్క అక్షంతరాలు అవి వేయండి, తప్పేముంది. విష్ణు సహస్రనామం ఎక్కడైతే మోగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు దీపావళి అనేది అంటే అందరూ జరుపుకుంటారు కానీ ప్రత్యేకించి కొంతమంది చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తీసుకుంటే దీపావళి నోములు అని చెప్పి ఉన్నాయి అని అటువంటి వాళ్ళు ఎక్కువగా అంటే ఇండ్లకు సున్నాలు పెయింట్లు వేయించుకొని చాలా ఒక వ్రతం లాగా ఆచరిస్తుంటారు. మళ్ళీ మార్వాడీస్ తీసుకుంటే వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకని ఇది ప్రాంత ఆచారం అయితే కాదు, శాస్త్ర ప్రకారంగా ఉన్న ఒక పండగ. మరి ఎందుకు లక్ష్మీదేవి ఈ ప్రాంతానికి చెందింది, ఆ ప్రాంతం చెందింది ఉండదు కదా, అందరికీ చెందింది కదా లక్ష్మీదేవి. మరి ఎందుకు ప్రత్యేకించి వీళ్ళే జరుపుకోవడం వాళ్ళంత ప్రాధాన్యత ఇస్తారమ్మా. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత నిష్టగా కూర్చుంటారు వాళ్ళు షాప్స్ లోనది. వచ్చిన కస్టమర్ని లక్ష్మీదేవిగా భావిస్తారు వాళ్ళు. నెగ్లిజెన్సీ కానీ రెక్లెస్నెస్ కానీ కేర్లెస్ కానీ ఉండదు. అది తీసుకుంటే లేకపోతే లేవని ఏం మార్వాడి వాళ్ళు చెప్పరు, మీరు గమనించండి. అయ్యే బయటే అంటాడు, అప్ క్యా హోనా కైసా అంటాడు, వాడు బేరం నైసా వంశనే అవుతా అంటాడు. అంతేగాని తీసుకుంటే లేకుంటే నువ్వు పోతే లేకపోతే ఇంకో గిరాకీ అనడు. అంటాడు, అంతే కథ. సింపుల్గా చెప్తాడు, రెస్పెక్ట్ఫుల్గా చెప్తాడు. ఎందుకంటే రేపు మళ్ళీ రావాలి, నువ్వు మాట్లాడే మాటకు రేపు రాకపోవచ్చు, నువ్వు కాకపోతే 1000 షాపులు ఉంటాయి అక్కడ. కాబట్టి వాళ్ళకి వాల్యూస్ తెలుసు. ఎప్పుడైతే కస్టమర్ వాల్యూ తెలుసుకుంటాడో లక్ష్మీదేవి వాడి దగ్గరే ఉంటుంది. అట్లా అనమాట. ఒక జాబ్ హోల్డర్ ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ సంస్థ వాల్యూ తెలుసుకోవాలి. ఒక జాబ్ హోల్డర్ ఆ సంస్థ పెట్టిన వాడు ఆ కింద పనిచేసే వాళ్ళ వాల్యూ తెలుసుకోవాలి. అదే లక్ష్మి. అర్థమైందమ్మా. బయట ఎక్కడో లక్ష్మి కదా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు యుఎస్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఏ లక్ష్మి అష్టోత్తరం చదవరు, వాళ్ళకి ఎందుకు ఉంది ఇంత లక్ష్మి అంటే, ఒకటి ఎవరైతే ఈ జన్మలో చేసింది కదా, పూర్వజన్మల్లో చేసినప్పుడు పుణ్యం ఒక రూపంలో వస్తే విష్ణువుని అనుసరిస్తారో అదే లక్ష్మి. అంటే ఏంటి, స్పాంటేనియస్నెస్, ప్రజెంట్ ఏమిటి అనే దాని మీద ఎప్పుడైతే ఉంటాడో వాడికి లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే విష్ణువు అంటే ఏమిటి, స్థితికారకుడు. స్థితికారకుడు, వాక్కారకుడు. నోరు బట్టి మనకి అన్నీ వస్తూ ఉంటాయి, మనం మాట్లాడే మాటను బట్టి. కాబట్టి ఏంటంటే వాక్ సంబంధంగా మీకు లక్ష్మి ఉంటుంది. నేను చాలామంది చెప్తుంటాను, ఏమంటే మీరు అబద్ధాలు ఆడడం పూర్తిగా మానేసేయండి, మీకు లక్ష్మీదేవి రాబోతుందని నన్ను అడగని అంట. ఎందుకంటే మీరు మీరు నిజమే మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమైపోయినా కానీ మీకు ఒక రోజుకి వాక్శుద్ధి వచ్చేస్తుంది. వాక్శుద్ధి వచ్చేస్తే మీరు అన్నది జరిగిపోతుంటుంది అక్కడ. ఎవరైనా అడిగారు ఏంటి నీకు మనీ ఎలా వస్తుందంటే అదే వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అన్నాడు అనుకోండి, వచ్చేస్తాయి అంతే. ఇంకా అంటే ఏమిటి, వాక్శుద్ధి వచ్చినటువంటి వ్యక్తికి ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అది. అయితే ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తుంటారు, ఇంట్లో చేస్తుంటారు. అసలు ఎవరెవరు ఏ రకంగా ఈ పూజను చేసుకోవాలంటే, వ్యాపార సంస్థల్లో చేసే వాళ్ళు ఏ రకంగా, ఇంట్లో చేసే వాళ్ళు ఏ రకంగా, లక్ష్మీ అమ్మవారి పూజ నైట్ టైంలో చెయ్యాలి అని చెప్పి విన్నాము. ఏ టైంలో చేస్తే బాగుంటుంది, అసలు విధానం ఏ రకంగా ఉండాలి? అంటే ఒకటేనమ్మా, సింపుల్ ఏం లేదు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు విగ్రహం పెట్టుకుంటారా, లేకపోతే చిన్న శ్రీయంత్రంతో చేసుకుంటారా, పటం పెట్టుకుంటారా, వాళ్ళ స్తోమత ఏది, పటము విగ్రహము ఏదైనా కానీ. ఇక అలంకరణ అనేటువంటిది కూడా వాళ్ళ స్తోమత, వాళ్ళకుండే ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనసు నువ్వు అక్కడ పెడుతున్నావా లేదా. ఒకటి మనం విగ్రహం పెట్టినా శ్రీయంత్రం పెట్టినా ఒక
పటం పెట్టినా మీరు ప్రారంభించారు, గణపతి పూజ ప్రారంభించారు, శుక్లాంబరధరం విష్ణు అన్నంగానే గణపతి అక్కడ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్నాడు. ఇంకా ఏదో అంటున్నాను లేని ఫోటో ఉంది, ఉన్నాడో లేదో అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు. లక్ష్మీ అష్టోత్తరం, మీరు విష్ణు సహస్రనామాలు ప్రారంభించాడు, విష్ణు అక్కడికి వచ్చేసాడు లక్ష్మీ సహితంగా. లక్ష్మీ అష్టోత్తరం చేస్తున్నారు, ఖచ్చితంగా విష్ణువు లక్ష్మి ఇద్దరు అనుకుంటారు. లక్ష్మి ఇప్పుడు ఇంతవరకు నాకు చేసాడు, ఇప్పుడు నీకు చేస్తాను మాట్లాడుకుంటారమ్మా, మీరు ఏమనుకుంటున్నారేమో. ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ యొక్క దేవతా సంబంధించినటువంటి పూజలు అందుకుంటుంది అక్కడ. ఆ స్పృహతో చేయమంటా నేను. ఆ స్పృహతో మీరు చేశారా, మీకు ఎంత నమ్మకం పెరిగిపోతుందంటే, మీరు ఆ స్పృహతో చేసినప్పుడు నేను ఏదంటే అది జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ స్పృహతో చేశారు. అలా కాకుండా ఏమో పెట్టారు, ఇక్కడ ఫోటో పెట్టారు, ఉందో లేదో, మనం ఏదో పిక్చర్లా ఫోటో చేస్తున్నాం అని అనుకుంటే కాదు అంటా నేను. అది అలా చేయండి. అయితే ఇక్కడ ఒకటి శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటంటే, ఎప్పుడైనా మీరు లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత గోమయం అక్కడ ఉండాలి. గోమయము లేకుండా లక్ష్మీదేవి పూజ పరిపూర్ణం అవ్వదు. ఎలా అయితే సంకల్పం లేకుండా మీకు పూజ ఎలా పరిపూర్ణం అవ్వదో, గంధముతో పూజ చేస్తే కానీ మీకు పుణ్యం అనేటువంటిది రాదని చెప్తుంది శాస్త్రం. గంధము పూజ, అదేవిధంగా మనం సాంబ్రాణి వేయడము, ఇవన్నీ ఏమిటంటే ఉపచారాలు. మీకు ఇవేమీ లేవు, మీ దగ్గర ఏమీ లేదనుకుంటే అక్షింతలతోనే అన్నీ చెప్పారు శాస్త్రాల్లో, కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత పెద్దగా అలంకరణ చేస్తున్నారా, ఏమి చేస్తున్నారా, ఎన్ని స్తోత్రాలు చదువుతున్నారా కాదు. మీరు ఓ లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పోయారు, కానీ మనసు ఇక్కడ లేదు, అని ఫలితం ఉండదు. కానీ మనస్ఫూర్తిగా ఓం నమో నారాయణాయ, ఓం లక్ష్మీదేవ్యై నమః అని అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. కనిపిస్తుంది అమ్మవారిని మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. స్వప్న రూపంలో కనిపించవచ్చు, ముత్తైదవుల రూపంలో లక్ష్మీ కళతో ఉండేటువంటి ఒక అమ్మాయి రూపంలో రావచ్చు మీ ఇంటికి. లేదా మీకు కొంతమందికి అయితే నేను కనబడ్డది, నేను అంటే వాళ్ళ అనుభవాలు నేను విన్నాను. అలాగా అంటే కళ్ళు మూసుకొని అలా చేస్తుంటే అలా రూపంలో ఇలా వచ్చేసి ఆశీర్వదించి మళ్ళీ కళ్ళు తెరిసిపోయిన ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి. అంటే వాళ్ళ భక్తికి మెచ్చి అమ్మవారు వస్తుంది. అంటే ఇప్పుడు మనము ఎలా అయితే అమ్మవారిని చూడాలనేటువంటి భావన మనకు ఎలా ఉంటుందో, తనకు కూడా మనకు కనబడాలని ఉంటుంది. విష్ణువుకి అమ్మవారికి ఏ ఆరాధన చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. ఎంతసేపు చేసాము, ఎలా చేసాము, ఆడంబరంగా చేసామా, ఎలా చేసాము అనేది ముఖ్యం కాదు. భక్తితో చేయాలి, కృతజ్ఞతా భావంతో చేయాలి. ఒక బాగా మంచి ఫ్రెండ్ వస్తే మనం అలా ఫీల్ అవుతాం, తల్లిదండ్రులు వస్తే పిల్లలు ఎలా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎక్కడో యుఎస్లో ఉన్నారు, తల్లిదండ్రులు వెళ్ళారు, అమ్మా నువ్వు వచ్చేసావా అని ఎంత ప్రేమ. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తే తల్లి ఎట్లా ఫీల్ అవుతుంది, ఆ బాండింగ్ ఉండాలంటారు నేను. అట్లా చేయాలి. అయితే దీపావళి అంటేనే దీపాలు, అవును, టపాకాయలు, దీపాలు. ఇది అయితే రాను రాను దీపాలు కూడా నీళ్లతో దీపాలని చెప్పి, విద్యుత్ దీపాలు, వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, నువ్వుల నూనెతో 4 ఒత్తులు వేసి వెలిగించాలి. మామూలుగా మనం దీపం ముందు 3 ఒత్తులు వేసి వెలిగిస్తాం. అది మనం నిత్య దీపారాధనలో భగవంతుడి ముందు 3 ఒత్తులు వేసి వెలిగిస్తాం. 3 ఒత్తులు వేసి వెలిగించడం కాకుండా దీపావళి రోజు బయట వెలిగించేటువంటివి 4 ఒత్తులు వేసి వెలిగించాలని చెప్తుంది నువ్వుల నూనెతో. ఎందుకని 4 ఒత్తులు అండి? ఎందుకు 4 ఒత్తులు అంటే, వీళ్ళ యొక్క పాపకర్మలు ఆ దీపాల ద్వారానే పోతాయి. బ్రహ్మ విష్ణు రుద్రులతో పాటు మీరు చేసుకునేటువంటి కర్మ ఇంకొక ఒత్తి వేయడం ద్వారా పోతుంది, పూర్వజన్మ పాపకర్మలు. ఎందుకంటే మీరు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతం కూడా మీరు విన్నట్లయితే, అందులో కూడా అతను భిక్షాటం చేసుకుంటూ వెళ్తాడు ఒక ఇంటికి. వెళ్ళినప్పుడు 10 రోజుల నుంచి అన్నం ఉండదు ఆవిడికి, కానీ ఉసిరికాయ తీసుకొచ్చి ఇస్తుంది. ఇచ్చి అంటుంది, స్వామి మా ఇంట్లో ఏమీ లేవు, 10 రోజుల నుంచి నేనేం తినలేదు, మా ఆయన ఏమో బయటికి వెళ్ళాడు, మా వారు ఉన్న ఒక్క ఉసిరికాయ నీకు ఇస్తున్నాను అన్నప్పుడు అతనికి బాధేస్తుంది. అయ్యో ఇంత ధర్మం పాటిస్తుందా ఆవిడ, ఆ ఒక్క ఉసిరికాయ ఆవిడ తినొచ్చుగా, నాకెందుకు ఇచ్చింది అంటే ఎంత ధర్మం పాటిస్తుందని అనుకొని లక్ష్మీదేవిని పిలుస్తాడు. కనకదార స్తోత్రం పఠనం అప్పుడే జరుగుతుంది. పిలిచినప్పుడు లక్ష్మీదేవి మొట్టమొదటి రాగానే, అమ్మా నువ్వు ఈవిడికి నీ యొక్క కటాక్షం ప్రసాదించు అంటే, శంకరా నువ్వు అడిగేవు బాగానే ఉంది, కానీ ఇక్కడ పుణ్యం లేదంటుంది ఆవిడ. పుణ్యం లేదు, పుణ్యం లేకపోతే నేను ఇవ్వలేనంటుంది. అన్నప్పుడు తల్లి పుణ్యం లేకపోయినా ధర్మం పాటించిందిగా, కాబట్టి నువ్వు ఇవ్వంటుంది. అంటే ఏమిటి, మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే పుణ్యమైనా ఉండాలి, ధర్మమైనా పాటించాలి. ధర్మం అంటే ఏమిటి, నువ్వు పూజ చేసే పూజాది విధానంలో ధర్మం పాటించు, నీ నిత్య జీవితంలో ధర్మం పాటించు, ఖచ్చితంగా సెట్ వస్తుంది. అయితే మరుసటి రోజు
బలిపాడ్యమి అని అంటుంటారు. దీని ప్రత్యేకత ఏంటి? ఇది మనం ఉపయోగించుకోవాల్సిన రోజేనా? ఆ రోజు మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఒకటేనమ్మా, బలిపాడ్యమి అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా ఆ రోజు కూడా ఈ 5 రోజుల్లో వచ్చేటువంటి ప్రక్రియలో వన్ ఆఫ్ ది డేగా చెప్తూ ఉంటారు సాధారణంగా. అయితే ఆ రోజు కొంతమంది శక్తి దేవతలను ఆరాధిస్తారు. శక్తి దేవతలకి అన్నాన్నే బలిగా ప్రసాదం చేస్తూ ఉంటారు కొంతమంది. శక్తి దేవత ఆరాధన ఎక్కువగా నేను చూసినటువంటిది ఏంటంటే నార్థన్ సైడ్ ఏంటంటే వాళ్ళు కొంచెం శక్తి దేవత ఆరాధన చేయడము ఎక్కువగా చేస్తారు. రాత్రిపూట సేమ్ ఇట్లాగే అమ్మవారి ఆరాధన చేయడము, అదేవిధంగా కొంతమంది జంతువులకి కొంత వేయడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంటే పశుపక్షాదులకు కూడా వేయడం చేస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతం బట్టి కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. అది అంటే ఈ రోజు ప్రత్యేకించి ఇంకా అంటే పెద్దగా ఏమి దాన్ని తీసుకోరు. ఓకే. అయితే మరుసటి రోజు మీరు ఇందాకనే చెప్పారు భగిని హస్త భోజనము అని చెప్పి, అంటే ఆ ప్రత్యేకతతో పాటు ఇంకేదైనా ఉందా? ఒకటే, ఇప్పుడు ఎందుకు భగిని హస్త భోజనం చేస్తే అపమృత్యు దోషాలు పోవాలి అనేది మనం శాస్త్రరీత్యా పరిశీలన కనుక చేస్తే మనకి జ్యోతిష శాస్త్రంలో 3వ భావాన్ని సహోదర స్థానంగా చెప్తారు. సహోదరి లేదా సహోదరుడు 3వ స్థానం. ఈ 3వ స్థానం ఏదైతే ఉందో దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో పౌరుష పరాక్రమాలు దారిద్ర్య స్థానం కూడా చెప్తూ ఉంటారు. దారిద్ర్యం కూడా 3లోనే ఉంటుంది. మనకి ఎవరికైనా సరే 3వ స్థానం పాడి ఆ దశలు నడుస్తున్నాయి అనుకోండి, వాడు దరిద్రం అనిపిస్తూనే ఉంటాడు. అంటాడు ఏమిటి సార్ ఏది ముట్టుకున్నా మసి అయిపోతుంది అంటాడు. ఏది ముట్టుకున్నా మసి అండి, ఎక్కడికి వెళ్ళినా నన్ను అవమానిస్తున్నారు, ఏం చేసినా నేను అవమానాలు పొందుతున్నాను, ఏది కలిసి రావట్లేదు ఏంటి సార్ అంటాడు. అంటే వాడికి 3వ స్థాన ఫలితాలు వస్తున్నాయి. నీకు దారిద్ర్యం తొలగాలంటే భగినీ హస్త భోజనం చేస్తే నీకు దారిద్ర్యం తొలుగుతుందని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే సహోదరి ఆవిడ, నువ్వు వెళ్ళావు చక్కగా ఆవిడ నీకు ప్రేమగా నీకు వడ్డించింది పెట్టింది, నువ్వు ఏదైనా ఒక కానుకేదో ఇచ్చావు, అప్పుడు ఏమిటి అంటే ఇద్దరి మధ్యన బాండింగ్ ఎప్పుడైతే పెరిగింది. అందుకే చూడండి మనకి శాస్త్రాల్లో ఆడపిల్ల ఏడవకూడదు అంటూ ఉంటారు. ఆడపిల్లకి సంబంధించినటువంటి ఆస్తి ఏదైనా ఉంటే మనం తీసుకోకూడదు అంటూ ఉంటారు. చాలా పెద్ద దోషం. చెల్లెలింటికి వెళ్ళకూడదు అంటూ ఉంటారు. అంటే నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది చెల్లెలింటికి వెళ్ళకూడదట. ఎందుకు అంటే ఇంకా నీకు అంటే నువ్వు చూసుకోవాలి కానీ ఎప్పుడు సిస్టర్ని వాళ్ళ మీద నువ్వు ఆధారపడకూడదు అని అర్థం. అంటే అది ఒక అన్న విషయంలోనే అక్కల విషయంలో అంటే స్త్రీమూర్తికి అయితే అది వర్తించదు, ముఖ్యంగా పురుషుల విషయంలోనే వర్తిస్తుంది అది. అట్లాగే మరొకటి ఏంటంటే మళ్ళీ పోనీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అనుకోండి, వాళ్ళు కావాలంటే వీళ్ళకి హెల్ప్ చేసుకోవచ్చు, రావచ్చు, తప్పేం లేదు అందులో. కాబట్టి ఏంటంటే ఈ దారిద్ర స్థానము 3వ స్థానంలో ఉంటుంది. కాబట్టి భగినీ హస్త భోజనం చేసినప్పుడు లాంజివిటీ కూడా 3వ స్థానంలో ఉంటుంది. అంటే అపమృత్యు సంబంధించినటువంటివి, ఆయుష్ సంబంధించినవి 8, 3 స్థానాల్లో చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే చేస్తారో యమ బాధలు పోవడము అండ్ దారిద్రం పోవడం జరుగుతుంది అని చెప్తారు. ఈ రోజు యముణ్ణి చిత్రగుప్తుని కూడా ఆరాధించాల్సిన అవసరం ఉంది. యముణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. చిత్రగుప్తుని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటుంటారు కానీ యముడే మెయిన్ ప్రధానంగా చెప్తూ ఉంటారు. అంటే యముడు యముని ఇప్పుడు దక్షిణం వైపు దీపం వెలిగిస్తారమ్మా సర్వసాధారణంగా. కొన్ని ప్రాంత ఆచారాలు చెప్తాను నేను మీకు. దక్షిణం వైపు దీపం వెలిగించి ఓం యమాయ నమః అని చెప్పని అక్షింతలు వేసి పూజ చేస్తారు. అంతే చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే షోడశోపచారాలు దీపం చూపించడం, గంధం లేనట్లయితే మనకి ధూపము, పంచోపచారాల షోడశోపచారాలు మీకు ఏదైనా ఒకటే. మీరు ఏ దేవతను ఆరాధించాలన్నా ఇదే ప్రక్రియ, కాకపోతే నామం మారుతుంది అంతే అక్కడ. ఎందుకంటే మనకి దక్షిణ భాగం పాడైంది అనుకోండి ఎవరికైనా ఇంటి వాస్తులో, వాళ్ళకి యమబాధలు ఎక్కువ అవుతాయి, కెరియర్ పరంగా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. యముడు మీకు కనుక అనుగ్రహిస్తే మీ కెరియర్ గ్రోత్ ఉంటుంది. తెలుసో తెలీదో మీకు? యముడు కానీ కుజుడు కానీ శని భగవానుడు కానీ వీళ్ళ అనుగ్రహం ఉంటేనే, దశమాధిపతి అనుగ్రహం ఉంటేనే మీకు కెరియర్ గ్రోత్. యమానుగ్రహం లేకపోయినా, కుజుడు అనుగ్రహం లేకపోయినా, శని అనుగ్రహం లేకపోయినా, దశమాధిపతి మీ జన్మజాతకంలో ఎవరైతే అయ్యారో వాళ్ళ అనుగ్రహం లేకపోయినా వాళ్ళకి సరైన కెరియర్ ఉండదు. మనం భయపడేది వీటికే భయపడతాం. అమ్మో శని అంటాం, అమ్మో యముడు అంటాం, అమ్మో కుజ దోషం అండి అంటాం, కానీ వీళ్ళే అసలు ఇచ్చేది. ఎందుకంటే న్యాచురల్గా మీ కుజుడు న్యాచురల్ 10th హౌస్ మకర రాశిలో ఉచ్చ పొందుతాడమ్మా. ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉంటాడు ఆయన, ఎగ్జాల్ట్ అవుతాడు. మీకు అందుకే దక్షిణ దిశ ఏమైనా బాత్రూమ్స్ కట్టారు వాళ్ళకి, అందుకే కెరియర్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వారికి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.